తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురూజీ. నమస్కారం మనస్త. గురూజీ, అక్షయ తృతీయ రాబోతోంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే మా చిన్నతనం నుంచి కూడా అక్షయ తృతీయ అంటే మేము చూసిందంతా కూడా బంగారం ఆ రోజున ఎంత కుదిరితే అంత, ఒక ముక్కు పుల్లంతైనా కూడా కొనుక్కోవాలి. ఎంతైతే ఆ రోజు కొనుక్కుంటామో, అంటే ఎంత కొనుక్కున్నప్పటికీ ఆ రోజు కొనుక్కుంటే మనకు మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పి, మంచిగా ధనం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి, అది అంటే లక్ష్మీ ఆగమనానికి ఒక నిదర్శనము అని చెప్పి రకరకాలుగా చెప్పేవారు. మరి ఈ మధ్య కాలంలో మాత్రం అక్షయ తృతీయ అంటే బంగారం కొనమని ఎవరు చెప్పారు మీకు? బంగారం కొనటం కాదు, ఆ రోజు ఏదైనా దానం చేయటము, మంచి పని చేయటం ద్వారా అది అక్షయంగా ఉంటుంది, దానివల్ల మీకు బాగుంటుంది అన్నట్లుగా ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. అసలు మరి ఈసారి అక్షయ తృతీయ రాబోతోంది, మరి కొద్ది రోజుల్లోనే ఏం చెయ్యాలి అసలు ఈ రెండిట్లో? అంటే ప్రజలందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాం రోజు రోజుకి. దాని గురించి ఒక వివరణ. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ బనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తత్వం ఏమిటంటే, అమ్మవారు ప్రతి స్త్రీలో కూడా అమ్మ లక్ష్మిలా ఉన్నావమ్మా విజితా నువ్వు అంటాం. అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అని, కొంటేనే సాంప్రదాయము అనేటటువంటివి మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నారు పూర్వకాలం నుంచి. ఎందువలన అలా చెప్పారంటే, ప్రతి స్త్రీ కూడా అందంగా ఉండాలి, బంగారానికి అందాన్ని ఇచ్చే గుణం ఉంది. అందుకని బంగారం ముందు ఏదో ఒకటి కొనుక్కొని వేసుకోవాలా, మామూలుగా వీళ్ళు కొనడం లేదు. భర్త ఇప్పుడు కొనమన్నాం అనుకోండి, ఉత్తప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తారు, ఎందుకు అని అంటారు. పెళ్ళైన కొత్తలో మాత్రం కొంటారు. ఇంకా చిన్న పిల్లోడు, ఇంకా వాడు పుట్టను కూడా పుట్టాడు, వాడు పుట్టకుండానే వాడికి ఉంగరం తయారు చేయిస్తాడు. ఎందుకు? తక్కువ బంగారంతో అవుద్ది కాబట్టి. అలాగే కొత్త మోజులో భార్యకి వద్దన్నా సరే బంగారం షాప్ తీసుకెళ్తాడు. మరి అదే ప్రేమ అదే లాస్ట్ వరకు ఉండాలిగా, సంవత్సరం కొనాలిగా. మరి అదే ఎందుకు ఏమైపోయింది? అందువలన పండితులు ఏం చేశారంటే, పాపం ఆడవాళ్ళ పార్టీ ఎప్పుడైనా సరే, పండితులు అంటే ఇప్పుడున్న పండితులు కాదమ్మా, మన వశిష్ఠుడు, అగస్త్య మహర్షి ఇలాంటి వాళ్ళంతా ఋషులు ఏం చేశారు, వీళ్ళు ఎలాగో కొనరు, వీళ్ళు మనము అక్షయ తృతీయ రోజున కొనేటటువంటి నిబంధనలు ఆచార వ్యవహారాల్లో పెట్టారు. దానివల్ల కొనుక్కుంటే వాళ్ళే దాచుకుంటారు కదా, ఒకేసారి కొనలేరు పాపం. కొంచెం దాచుకుంటే వాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పెళ్లి టైంకి ఒక 20 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి కొంత బంగారం అవుతుంది, అప్పుడు ఇస్తారు అనేటటువంటి, కట్నానికి పనికొస్తుంది, ఆమె పుట్టింటికి వెళ్ళేటప్పుడు పనికొస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇది పెట్టారమ్మ. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఆచార వ్యవహారం కూడా ఇలాగే తయారవుతుంది. అయితే ఈ యొక్క లక్ష్మీదేవి అక్షయ తృతీయ రోజున వెళ్ళి కొంటే తప్పేం లేదు. ఇప్పుడు భర్తను అడుగుతాము, వాడు కొండవు. అదే ఈరోజు ఆచారం, ఈరోజు వ్యవహారము, ఈరోజు కొంటేనే మీకు లక్ష్మి కలిసి వస్తుందంటే వెంటనే కొంటాడు వాడు. కాబట్టి ఈ విధంగా అయినా సరే స్త్రీలకు బంగారం కొనిపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఋషులు పెట్టినటువంటి సాంప్రదాయమే ఇది. కాబట్టి అసలు అక్షయ తృతీయ రోజున ఏమిటి అంటే, అక్షయము అంటే ఎప్పుడవుతుందమ్మా? అక్షయం అంటే ఆ క్షయము కానిది, అంటే ఎప్పటికీ అయిపోనిది. ఇప్పుడు విపరీతమైనటువంటి జ్ఞానమైనా డబ్బైనా అది క్షయం కాకుండా ఉంటుంది. నువ్వు కొన్ని వందల మంది పండితుల్ని ఇంటర్వ్యూలు చేసావు ఇంతవరకు, నీ జ్ఞానము ఎక్కువైపోయింది, నీకు నాలెడ్జ్. అక్షయము అంటే క్షయము కానిదనమాట, పోదది. అంటే ఏ పండితుడు ఏ రూట్లో చెప్తాడు, పల్స్ తెలుసు నీకు. అలాగే లక్ష్మీదేవి పల్స్ తెలిసినటువంటి భృగు మహర్షి కూతురు ఆమె. భృగు మహర్షి శుక్రాచార్యులు వారు ఆమె సోదరుడు అనమాట. అందువల్ల లక్ష్మీదేవి ఎప్పుడు చేస్తుందంటే, ఇతరులకి దాన ధర్మాలు చేసినప్పుడు సంతోషిస్తుంది లక్ష్మీదేవి. అంతేగాని శుక్రవారం నాడు ఎవరన్నా అప్పు అడిగితే ఇవ్వద్దు, డబ్బులు అస్సలు ఇవ్వద్దు, ఉప్పు ఇవ్వద్దు, పప్పు ఇవ్వద్దు అని చెప్పలేదు లక్ష్మీ తల్లి. లక్ష్మీ తల్లి ఎప్పుడు కూడా అపార కరుణామయ, ఆమె రాధారాణి, ఆమె అమాయకురాలు. ఇప్పుడు పార్వతి, లక్ష్మి, సరస్వతి శక్తి రూపాలు మనకు ఉన్నాయి కదా, వీటిలన్నిటిలో బుర్రలేని ఆమె ఎవర్రా అంటే లక్ష్మీదేవి. ఎంత మాట అన్నారు లక్ష్మీ అమ్మవారి. ధనవంతుల ఫ్యామిలీస్ చూడు,
మరి ఇప్పుడు నువ్వు కూడా చూడు, మీరంతా ఏంటి పాపం మంచితనం ఉన్న వాళ్ళందరికీ బుర్ర ఉండదనమాట. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పాపం ఫ్యామిలీస్ వాళ్ళు కారు ఎక్కుతారు, స్కూల్ దింపుతారు, కారు దింపుతారు. ఈ మధ్యలో పాపం వాళ్ళకి తెలియదు కదా పాపం. అందువలన లక్ష్మీ తల్లి ఎప్పుడు కూడా అభం శుభం తెలియంది. అటువంటి వాళ్ళకు మీరంతా ఏంటంటే దాన ధర్మాలు చేస్తుంటే సంతోషిస్తారు. ఇప్పుడు మీరు పొగుడుతున్నారా, తిడుతున్నారా నన్ను అమ్మవారిని? పొగుడుతున్నానమ్మా. ఎక్కడ పొగుడుతున్నారు? బుర్ర లేనోళ్ళు వీళ్ళు అన్నారు. అవును, బుర్ర అంటే బుర్ర కనబడడానికి ఉంటుంది, లోపల మనస్సు మంచి గుజ్జు బ్రాడ్ లేదంటారా బుర్రలో? మైండ్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అప్పుడు ఎలా అంటే లక్ష్మీ తల్లి రాధమ్మ తల్లి ఉంది. రాధమ్మ తల్లిని కృష్ణుడు వెళ్ళి, ఇదిగో రథ, నువ్వు రుక్మిణికి వెళ్ళి చెప్పు, యుద్ధానికి ప్రద్యుమ్నుని పంపమని చెప్పు అని అంటుంది. అంటే సుభద్రాదేవి వెంటనే వస్తుంది. వెంటనే వచ్చి, రాధా ఏంటి వెళ్ళిపోతున్నావు నువ్వు, నేను గుడ్డిగా నమ్ముద్దు రుక్మిణి, చెప్పొద్దు అట్లా. ఎందుకనంటే కృష్ణుడు ఇగో నువ్వు ఇప్పుడు వచ్చాడేమో నీ లైఫ్లో, నేను పుట్టుకతో కృష్ణుడితో పుట్టాను, నా సోదరుడు, నా రక్తం కృష్ణుడి రక్తం ఒకటే, నాకు కృష్ణుడి గురించి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో అభిమన్యుడు నా కొడుకు చచ్చిపోతాడని తెలీదా యుద్ధానికి పంపినప్పుడు? తెలుసు ఆయనకి, ఆయన యుద్ధానికి పంపిస్తాడు. తర్వాత నీ ఇష్టం, నువ్వు ప్రద్యుమ్నుని చెప్తే మళ్ళీ యుద్ధంలో ఖచ్చితంగా కృష్ణుడి కొడుకుల్లో ఎవరో ఒకరు చచ్చిపోతారని ఆయనకు తెలుసు. నిన్ను నీ చేత రికమెండేషన్ చేయించి నిన్ను ఇరికిస్తున్నాడు, చెప్పకు నువ్వు రుక్మిణికి అంటాడు. అంటే రుక్మిణి ఈమె రాధమ్మ వెళ్ళి పాపం అమాయకురాలు, ఆమె అన్ని చెప్పినా సరే వెళ్ళి చెప్పుద్ది. చెప్తే రుక్మిణి, రాధా నేను నిన్ను నమ్ముతున్నాను, కృష్ణుడిని నమ్మనని చెప్పి యుద్ధానికి పంపితే ప్రద్యుమ్నుడు చచ్చిపోతాడు. అంటే తనకు లాస్ అయినా కూడా పాపం రుక్మిణి అమ్మవారు లక్ష్మీ తల్లి ఆమె కరుణామయ్య అనమాట. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే అభం శుభం తెలియదు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ లక్ష్మీదేవి మళ్ళీ పుట్టింది. ఆల్రెడీ లక్ష్మి సృష్టిలో ఉంది. లక్ష్మీనారాయణలు ఇద్దరు ఉండేవారు. ఆ లక్ష్మి మళ్ళీ కొన్ని కారణాల వల్ల అదృశ్యం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి తన భర్త తన భార్యను తెచ్చుకోవడం కోసం పాపం రాక్షసుల సహాయం అడిగి, దేవతల సహాయం అడిగి క్షీరసాగర మదనం చేస్తే ఆ రోజు పుట్టింది మహాలక్ష్మి. ఆతిదే అక్షయ తృతీయ అనమాట. అందువలన మనం మహాలక్ష్మి తల్లికి ఇప్పుడు మనం పూజ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు చూడండి, మామూలు వాడు డబ్బులు లేనివాడు మామూలు పుష్పాలతో పూజ చేస్తాడు. కొద్దిగా ఉన్నవాడు వెండి పుష్పాలు చేస్తున్నాడు. అలాగే ఇంకా బాగా ఉన్నవాడు బంగారపు పుష్పాలతో చేస్తున్నాడు. అలాగే మొన్న జరిగినటువంటి సీతారామ కళ్యాణానికి మామూలు అక్షతలు కాకుండా ముత్యాలు వేస్తున్నారు. బంగారపు కలర్ ఉన్నటువంటి బంగారపు ముత్యాలు కూడా వేస్తున్నారు. వెండి ముత్యాలు, బంగారు ముత్యాలు, ఇదంతే. అంటే మన ఉద్దేశంలో ఏంటంటే బంగారం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా తెలుసుకొని దేవుడికి పూజలు చేసినప్పుడు మనము బంగారు పుష్పాలతో చేస్తాం. కానీ వాస్తవం చెప్పన, అక్షయ తృతీయ రోజున ఒక వ్యక్తి లక్ష్మీదేవికి ఆ దేశానికి చెందినటువంటి మహారాజు లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కలిపి బంగారపు పుష్పాలతో పూజ చేస్తున్నాడు. బంగారు పువ్వులు పడుతున్నాయి. ఒక పేద కుమ్మరివాడు ఉన్నాడు. అతను పాపం కుండలు తయారు చేస్తున్నాడు. కుండలు తయారు చేస్తూ అతనికి పని చేసుకోకపోతే డబ్బు లేదు. ఈ అక్షయ తృతీయ రోజున జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ కుమ్మరివాడు ఏం చేశాడు, మిగిలిపోయినటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఇలాగ కుండ తయారు చేస్తే ఇలా ఒక రౌండ్ తిప్పుతూ కొంచెం మట్టి, ఆ మట్టితో చిన్న మట్టి పుష్పాన్ని చేసి లక్ష్మీనారాయణల కాళ్ళ దగ్గర వేసేవాడు. అలాగని ఒక లక్ష్మీనారాయణల బొమ్మ అక్కడ పెట్టుకుని దాన్ని అక్కడ వేసేవాడు. అలా ఇతను ఒక్కొక్క రౌండ్ తిరుగుతున్న కొద్దీ పుష్పాలతో చేస్తున్నాడు. ఈయన 108 మట్టి పుష్పాలతో, అక్కడేమో బంగారు పుష్పాలతో రాజు చేస్తున్నాడు. రాజుగారి ఇంట్లో ఏం జరిగిందంటే బంగారు పుష్పాలు మాయమైపోయి ఈ మట్టి పుష్పాలు అక్కడ వస్తున్నాయి. ఏమిటిది అని ఆశ్చర్యపోతాడు రాజు. ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి గూఢచారులు ఉంటారు. ఆయన ఏం చెప్తాడు, ఒక కుమ్మరివాడు ఉన్నాడు, గురుగారు మహారాజా, ఆయన ఇలా పుష్పాలు చేస్తున్నాడు, అది అందువల్ల మీకు వస్తున్నాయంటే, అప్పుడు అంత గొప్ప భక్తుడా అని చెప్పి ఎవరేమో దొంగతనం చేస్తున్నాడేమో అనుకున్నాడు ఫస్ట్ రాజు. ఆ పూజారి దొంగతనం చేస్తున్నాడేమో అంటే లక్ష్మీనారాయణల కల్లోకి వచ్చి నారాయణమూర్తి చెప్తాడు, ఇట్లా కాదు, ఇట్లా ఆ కుమ్మరివాడు ఉన్నాడు అంటే వెళ్ళి కళ్ళతో చూసుకుంటాడు, కలుస్తాడు రాజు. మట్టి పుష్పాలతో వేస్తే అంటే లక్ష్మీదేవికి మట్టి పుష్పాలైనా బంగారు పుష్పాలైనా ఒకటే, మనస్సు చూస్తుంది. కానీ మనిషి మనం అలా కాదు కదమ్మా. భార్య ఏం చేస్తుంది, మట్టి పుష్పాలతో తెస్తే భర్తని అన్నం పెడుతుందా? పెట్టదు. అందుకని బంగారం కొనమాలి. కాబట్టి కారణంగా అక్షయ తృతీయ రోజున కొంచెం ఎంతో కొంత బంగారం, తులం బంగారం అంటే
తులం బంగారమైన ఆ కాలంలో వీళ్ళు కొనేవారు. కాసు బంగారం, లేకపోతే కాసుల పేరు అనేవారు. చూసావా, కాసు. అలా తులం కానీ, కాసు కానీ, లేకపోతే లేనివాడు కొంచెం బంగారం కానీ, ముక్కుపడకున్నంత బంగారం కానీ, ఎంతో కొంత బంగారాన్ని ఖచ్చితంగా కొని తీరాలమ్మా. దాన ధర్మాలు చెయ్యాలి. అంటే బంగారం షాపుల వాళ్ళకి లాభం అనేటటువంటి ధోరణి నేను కూడా చాలా ఉపన్యాసాల్లో బంగారాలు ఏదో ఒక దానాలు చేయండి, బంగారం కొంటే కాదు అని అన్నాం. కానీ మరి చిన్నపిల్లలకు పోగేయాలి కదా. కాబట్టి ఈ విధంగా ఈ రకంగా మనం కనుక ఆ అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నా తప్పు లేదు. లేనివాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిసినారి భర్తలు ఉంటారు ఎక్కువ. ఆ పిసినారి భర్తలు ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ కూడా కాదు, జస్ట్ సెకండ్ ఇయర్లోనే కొండు. ఫస్ట్ ఇయర్లో అబ్బా నువ్వు లేకపోతే ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో కొనేస్తాడు. ఇంకా అంతే ప్రాప్తి. సెకండ్ ఇయర్లో మనం బలవంతాన్ని కొనిపించాలి భర్తల చేత. అందుకని ఈ అక్షయ తృతీయ పండగ అనేటటువంటిది అందుకోసం స్త్రీల కోసం పెట్టబడింది. కంపల్సరీ ప్రతి భర్త తన భార్యగా లైఫ్ లాంగ్ కొనిపెట్టి తీరాలి. ఎంతో కొంత బంగారం కొని తీరాలమ్మా. అలాగే దాన ధర్మాలు కూడా ఆ రోజున అక్షయ తృతీయ రోజున చేస్తే అక్షయమై పుణ్యం అక్షయమై తిరిగి వస్తుందన్నమాట. ఈ మధ్యకాలంలో బ్రతకడం కోసమైనా కొంచెం లోకజ్ఞానం ఉండాలి అంటూ ఉంటారు. లోకజ్ఞానం ఉండాలి, స్వంతంగా కూడా జ్ఞానం ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా అయితే బ్రతకగలుగుతాము, ఈ జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ జ్ఞానాన్ని వృద్ధి చెందాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ఏదైనా ఆరాధన ఉందా? తప్పకుండా ఉంది. ఈ యొక్క జ్ఞానం అంటే మనము బుద్ధి వేరు, జ్ఞానం వేరు. బుద్ధిని విజ్డమ్ అంటాము, జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటాము. ఈ బుద్ధికేమో బుధగ్రహము అధిపతి, నాలెడ్జ్కేమో గురుగ్రహం. కాబట్టి అందరూ చాలామంది నాకు నాలెడ్జ్ ఉంది అనుకుని వెళ్ళి పప్పులో కాలేస్తారు. ఎవరినైనా చూడండి, ఎవరి చరిత్రనైనా మనం తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా వివాదాస్పదాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తెలివైన వాళ్ళే, నాలెడ్జ్ ఉంది, కానీ ఒకటి మాట్లాడిపోయి ఒక ఇంటెన్షన్తో ఒకటి చెప్పబోయి ఇంకో రూట్లో. ఇదంతటికీ కారణం ఏమిటంటే గురుగ్రహము వక్రించిన, గురుగ్రహము నీచ క్షేత్రమైనటువంటి నీచస్థానమైనటువంటి మకరంలో పడిపోయిన ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే ఇవన్నీ కాకుండా చేయాలి అని అంటే, జ్ఞానం రావాలి అంటే మామూలుగా అందరూ చెప్పేది ఏమిటి, దక్షిణామూర్తికి చేసుకోండి, దత్తాత్రేయుడికి చేసుకోండి, గురువు ఆరాధన చేసుకోండి మామూలు అని చెప్తాం. కానీ పురాణాలలో అద్భుతమైనటువంటి సాధన ఈ యొక్క జ్ఞానం కోసం, జ్ఞానసిద్ధి కోసం చెప్పబడింది. అదేమిటంటే తారాదేవి ఆరాధన. ఆ తారాదేవి ఎవరో కాదు, మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లే. ఆమె కృష్ణుడు, రాముడు, తర్వాత హ్యుయాన్సాంగ్ చైనీస్ యాత్రికుడు, ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళందరూ ఇంకా చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా తారాదేవి రూపంలో మాత్రమే అమ్మవారు దర్శనమిచ్చింది. ఆ తారాదేవి దశమహావిద్యల్లో మొదటి విద్య. ఈమె ఆరాధించాలి అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. పసుపు వస్త్రాలతో ఉంటుంది. మనం అందరం ఏం చేయాలంటే పసుపు వస్త్రాలు ధరించాలి ఫస్ట్. తర్వాత ఎన్ని రోజులు మనము ఇది చేయాలండి అంటే 11 రోజులు మనం చేయాలి. 11 వారాలు, 11 రోజులైనా చేసుకోవచ్చు, 11 వారాలన్నా చేసుకోవచ్చు, లేదా ఒక 41 రోజుల దీక్ష కింద మనం చేసుకోవచ్చు. ఆ తారా అమ్మవారిని మనము మంత్రం ఉంటుంది, ఓం తారాయై నమః అని మామూలుగా చేసుకోవచ్చు. బీజమంత్రాలు కూడా ఉంటాయి. అయితే ఈ తారాదేవిని రావణాసురుడు ప్రార్థిస్తాడు. రావణ బ్రహ్మ అధర్మ మార్గంలో వెళుతున్నటువంటి రావణుడు వరం ఇవ్వడము తారాదేవికి ఇష్టం లేదు. అక్కడ శివుడు ఏం చెప్తాడు, మరి అతను చేస్తున్నాడు, నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. మంత్రదేవత డ్యూటీ ఏమిటంటే, దేవతలు మనం ఇక్కడ సాధన చేస్తున్నప్పుడు వెళ్ళి వరం ఇవ్వాల్సినటువంటి డ్యూటీ ఆ దేవతకు ఉంటుంది. పార్వతి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని మనకి సాక్షాత్తు తారా అమ్మవారిగా మొత్తము మార్చేస్తుంది. కాబట్టి అతను చేసేటటువంటి ఈ యొక్క సాధన ఎవరికి ఉపయోగము, లోకానికి ఉపయోగం అయి ఉండాలి. ఎప్పుడైనా సరే లోక కళ్యాణార్థమై చెయ్యాలి. ఇదం శరీరం కలుధర్మ సాధనం. ఆ తర్వాత పరోపకారం ఇదం శరీరం, దానికోసం మాత్రమే ఇవ్వబడింది శరీరం. అటువంటి సాధన చేస్తున్నప్పుడు రావణ బ్రహ్మ చేస్తున్నటువంటి సాధనని చూసినటువంటి పార్వతి, అతని ఇంటెన్షన్ తెలుసు, ఇతను స్వార్థంతో చేస్తున్నాడు,
హఠయోగంతో చేస్తున్నాడు. తన యొక్క తల శిరస్సులన్నిటిని కూడా హోమగుండంలో పడేస్తున్నాడు. అలాగే చేతులను కూడా హోమగుండంలో పడేస్తున్నాడు. ఇదంతా హఠయోగం, అవైదికమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటి విధానంతో చేస్తున్నాడు అని చెప్పి అమ్మవారు వెళ్ళనంటుంది. కానీ అతను చేస్తున్నటువంటి మంత్ర సాధన వల్ల ఆ పార్వతి తారారూపంలోకి మారుతుంది. మారుతుంటే శివుడు వెళ్ళమంటాడు. అలా అదే రావణాసురుడు తారాదేవిని చేశాడు. శ్రీరామచంద్ర ప్రభువు కూడా తారాదేవికే చేస్తాడు. తారాదేవికి తన సొంత సోదరుడు అని చెప్పేసి అతనికి ఏం వరం ఊరికనే ఇచ్చేది, ఎవరినైనా సరే టెస్ట్ చేస్తుంది. అయితే తన సోదరుడు లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు రామచంద్ర ప్రభు విష్ణుమూర్తి కాబట్టి అని చెప్పి విషయం తెలుసు. నీలి కమలాలలో ఒక కమలము తగ్గిపోయేలాగా ఏ విధంగా అయితే పరమశివుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చేటప్పుడు పరీక్ష చేస్తాడో, ఒక అస్త్రాన్ని ఒక కమలాన్ని మాయం చేసేస్తాడు. అలాగే తారా అమ్మవారు కూడా 1000 కమలాలలో తీసుకొచ్చినప్పుడు అందులో ఒకటి తగ్గించేస్తుంది, మాయం చేస్తుంది. అసలు ఏం చేస్తాడు ఇతను? పూర్వజన్మ వాసనల వల్ల ఈ యొక్క శ్రీ మహావిష్ణువే రాముడుగా పుట్టాడు కాబట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు తన కన్నుని తీసేసి శివుడికి సమర్పిస్తాడు మహావిష్ణువు. అలాగే ఇప్పుడు ఈ తారాదేవికి కూడా ఆయన కన్నుని ఇస్తాడా ఇవ్వడా పూర్వజన్మ వాసనలను బట్టే జరుగుతూ ఉంటాయి మనం చేసే పనులు. కాబట్టి చూద్దామని చెప్పి శివుడు అంటూ ఉంటాడు. ఆ కన్ను తీసేసి ఇవ్వబోతుంటే బాణంతో తారాదేవి ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ ఏంటంటే జ్ఞానసిద్ధి రావాలంటే తారా అమ్మవారు ఇది. అలాగే గురుగ్రహము శాంతించాలన్నా, ఆ గురుగ్రహము అరిష్టం పోవాలన్నా ఈ యొక్క తారాదేవి యొక్క ఆరాధన, ఆ యొక్క దీక్ష పనికొస్తుంది. అలాగే జ్ఞానిని నేను, మహాజ్ఞానిని నేను అని జ్ఞానానికి కొలమానం ఉండదు అని విర్రవీగేటటువంటి వాళ్ళంతా కూడా ఆ పతనాన్ని, ఇప్పుడు పులస్త్య బ్రహ్మ మనవడు అతను మహాజ్ఞాని, కానీ అతన్ని తారాదేవి ఏం చేస్తుంది? అధర్మానికి ఉపయోగించాడు. అలాగే అధర్మ వర్తనంతో ఆ రూల్స్కి వ్యతిరేకంగా అతను వెళ్ళాడు కాబట్టి అదే తారాదేవి వరము శాపంగా మార్చి అతన్ని శిక్షించి విసిరేస్తుంది. కానీ రాముడు జాలిపడి పాపం అదే రావణుని మళ్ళీ క్షమించి అతనన్నీ తగ్గిన తర్వాత రమ్మంటాడు. అది శ్రీమన్నారాయణమూర్తి యొక్క గొప్పతనం, రాముడి యొక్క గొప్పతనం. రాముడు మహాజ్ఞాని కాబట్టి జ్ఞానం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యస్వరూపుడు భగవంతుడు, జ్ఞానస్వరూపుడు భగవంతుడు, అనంత స్వరూపుడు భగవంతుడు, జ్ఞానస్వరూపుడు భగవంతుడు. కాబట్టి మనము వినయంతో, వినయేన శోభితే విద్య అన్నారు. వినయంతో మాత్రమే శోభిస్తుంది. ఎక్కడ అహంకారం ఉన్నా అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అతనికే, ఏ కట్టికైతే అగ్ని ఉంటుందో ఆ కట్టె నశించినట్టుగా అతనికే ప్రమాదం అవుతుంది. ఇది వాస్తవమైనటువంటి జ్ఞానం, ఇది యథార్థమైనటువంటి జ్ఞానం, ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞాన బోధన అనేటటువంటిది గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అందువలన ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకనే బృహస్పతి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి అని అంటాం. కాబట్టి వాస్తవానికి ఇచ్చేటటువంటిది తారా అమ్మవారే. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ అని చెప్పి దేవీ భాగవతం మొదటి శ్లోకంలో చెప్పబడి ఉంది. కాబట్టి అన్ని విద్యలకి చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత నుంచే వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఒక దీక్షగా చేసుకోవాలా. దీనికి నైవేద్యాలు, డాంబికాలు పనిచేయవు. చక్కగా ఏ ఫలాలతో మనము ఆ నైవేద్యం పెట్టచ్చు. పసుపు వర్ణంతో ఉన్నటువంటి, పసుపు కలర్ ఉన్నటువంటి పళ్ళు అంటే కదలి ఫలాలు, అరటిపళ్ళు నైవేద్యం చేయొచ్చు. అలాగే పెసరపప్పు వండినటువంటి పసుపు కలర్లో ఉంటుంది. ఆ పెసరపప్పుతో అన్నాన్ని మీరు వండి అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఈ విధంగా పసుపు పుష్పాలు దొరికితే కనుక ఆ సీజన్లో పసుపు పుష్పాలతో చేస్తే సరిపోతుంది. అలాగే మాల కూడా పసుపు మాల చేయాలా అండి అని అంటారు. దొరికితే పసుపు మాలతో చేయండి, లేకపోతే మామూలు మాలతోనే. పసుపు కొమ్ములతో ఎలాగో మనం అమ్మవారికి దండ వేస్తామో పసుపు మాల, తులసి మాల ఉంటుంది, రుద్రాక్ష మాల ఉంటుంది కదా, అలా పసుపు కలర్ మాలలు దొరుకుతున్నాయి. దాంతో చేసుకుని ఆ అమ్మవారి యొక్క ఆరాధన, అది దొరకనప్పుడు మామూలు మాలతోనే చేయొచ్చు. ఆ విధంగా అమ్మవారి మీద ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? నిష్కపటమైనటువంటి భక్తి, టోటల్ సరెండరెన్స్ అండ్ అల్టిమేట్ సరెండరెన్స్. ఇది కాకుండా కేవలం మామూలు ప్రజాలోకానికి
లోకరంజకంగా చెప్పడానికో సాధనమని చేస్తున్నామండి అని డాంబికంగా చెప్పుకోవడానికి వాట్సాప్లో ఫోటోలకి దీనికి ఉపయోగపడుతుంది తప్ప అమ్మవారి యొక్క అనుగ్రహానికి మాత్రం ఉపయోగపడదు. ఏ విధమైనటువంటి జ్ఞానము రాదు. ఎవరైతే నిరాడంబరంగా నిష్కపటంగా తర్వాత లోక కళ్యాణం కోసం మాత్రమే ఈ జ్ఞానాన్ని పంచాలి అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సాధన ఉపయోగపడుతుంది. ఇక ఏమండి మరి వ్యక్తిగతంగా మరి అంతా లోక కళ్యాణం చేస్తే మాకు వ్యక్తిగతంగా కుదరదా అండి, మరి మాకు ఉపయోగపడదా అండి అంటే, నువ్వు అడగకుండానే అన్నీ ఇస్తుంది. మనం అడగకుండానే మనకు బాడీని ఇచ్చింది. అందువలన తప్పకుండా మన యొక్క కోరికల్ని ఇహపరలోకాలన్నింటిని కూడా కోరికలనిచ్చి అదేవిధంగా పరలోకంలో మోక్షాన్ని కూడా తారా అమ్మవారు చక్కగా చేస్తుందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించద్దండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి